ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీ, నీతో కొంచెం మాట్లాడాలి. అరే, నిన్నే అలా వెళ్ళిపోతావేంటి? అరే శ్రీ, అలా వెళ్ళిపోతావేంటి? రాత్రి తగిలిన చెంపదెబ్బకి ఇంకా కోపం పోలేదనుకుంటా. వీణని చూస్తే నాకు జాలేస్తుంది శ్రీ. ఎందుకంటావా? తనకి మామయ్య గారు, సరస్వతి అత్తయ్య ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మంచి పొజిషన్లో పెడితే దాన్ని నిలబెట్టుకోకుండా ఇలా పిచ్చిగా బిహేవ్ చేసి ఇప్పుడు ఆ పొజిషన్ పోయేలా చేసుకుంది. ఈ విషయంలో నీకేమనిపిస్తుంది? ఏంటి, నా మీద అలిగావా? హలో, అడుగుతుంది మిమ్మల్ని. మౌనవ్రతం స్టార్ట్ చేసావా? లేదంటే మాట్లాడితే వజ్రాలు రాలుతాయని జాగ్రత్త పడుతున్నావా? మాట్లాడవయ్యా బాబు, అంత పెట్టి చేస్తున్నావేంటి? పాపం, చెంపదెబ్బకి బాగా బాధపడుతున్నట్టున్నాడు. నేనే తగ్గాలి. రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావు కదా? సారీ శ్రీ, తప్పు నాదే. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి మాట్లాడవా? రేయ్, ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? నువ్వు సారీ చెప్తే సరిపోతుందా? ఏదైనా తప్పు జరక్క ముందు జాగ్రత్త పడాలి. హర్ట్ చేశాక పడే బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుసురా ఈడియట్. ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తే క్షమిస్తాను అనుకోవడం నీ కర్మ. ఈ శ్రీ మనసు గాయపడితే ఎలా రియాక్ట్ అవుతాడో బాగా గుర్తుపెట్టుకునేలా చేస్తా. దొంగ సచ్చినోడు, నన్ను కింద పడేసి పట్టించుకోకుండా వెళ్తున్నాడు. నువ్వు నన్ను ఎంత హర్ట్ చేశావో అంతకి డబుల్ నేను హర్ట్ చేస్తా. అర్థమైందా? ఏ, నీ కోపం నాకు అర్థమవుతుంది శ్రీ. కంపెనీ గొడవల గురించి, మన ఇద్దరి గొడవల గురించి నేను నీతో డిస్కస్ చేయాలి. నువ్వు చేసుకో, నన్ను వదిలే. వదులు. వదలను. ఇది నా చెయ్యి. అయితే ఏంటి? ఈ చేయి పట్టుకుని నాతో 7 అడుగులు వేయించావు. ఇప్పుడు వదలమంటే ఎలా వదులుతాను? అదే నేను చేసిన తప్పు. ఓయ్, తప్పంటేవేంటి? నిజం తెలిసాక అదే అర్థమైంది. ఓవర్ చేయకు, నా కోపం వస్తే కొట్టేస్తా. 7 అడుగులు వేసావు కదా అని డామినేట్ చేయాలని చూస్తే ఇక్కడ ఎవడో పడుండడు. అండర్స్టాండ్? నేను నిన్ను అండర్స్టాండ్ చేసుకోవడం కాదు, నిజం చెప్పినా నువ్వే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నాకదే పని మరి. ఏమో, ఎవరికి తెలుసు? నీ సెటైర్లతో నన్ను రెచ్చగొట్టాలని చూడకు. ఈసారి నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది. వదులు. అనవసరంగా ఇష్యూ చేయాలని చూడకు. నువ్వు నాకు ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చావో నిన్న రాత్రే అర్థమైంది. నీ హద్దులో నువ్వు ఉండు, నా హద్దులో నేను ఉంటాను. అదే ఇద్దరికీ మంచిది. నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు. ఇలా అయితే నేను అత్తయ్యకి చెప్తాను. చెప్పు, నాకేం భయం లేదు. ఎవరి మాటలు విని నువ్వు ఇలా తయారయ్యావో నాకు బాగా తెలుసు. ఒకరి మాటలు విని పొల్యూట్ అయ్యే స్టేజ్లో నేను లేను. అయినా అత్తయ్య టాపిక్ ఎందుకు తెచ్చావు? ఎందుకు తెచ్చానో
ముందు ముందు నీకే తెలుస్తుంది. అవన్నీ కాదు, ఇప్పుడు నాతో మంచిగా మాట్లాడతావా లేదా? ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఏం చేస్తే నీ కోపం తగ్గుతుందో చెప్పు. నేను చేసిన తప్పుకి పనిష్మెంట్ కింద 100 గుంజీలు తీనా? One, 2, 3, 4, 5, 20, 25, 30, 30. చలనం లేని మనిషి కోసం 100 గుంజలు తీస్తే నేను పోయేలా ఉన్నాను. బాబోయ్, నా వల్ల కాదు. అంటే ఎప్పటికీ నాతో మాట్లాడవా? సరే అయితే. నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. నవ్వు దొర బాబు, అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది, అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది. ఆడదిలా వెంటపడి అడుగుతుండగా మూతినలా ముడుచుకొని ఎంతసేపటా తెగ ఉరిమిన ఒకసాన నవ్వు చినుకులే, నవ్వు చినుకులే. ఓయ్ పెదబాబు, నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. మూటలే తరిగేనా, కోటలే కూలేనా, నవ్వితే ఓసారి కొంపలే మునిగేనా. వింతలే జరిగేనా, ఇంతలో ఏవైనా, నవ్వితే మనసారా కొండలే కరిగేనా. నేను చూడలేదు రోయ్ నువ్వు నవ్వగా, అంత కోపమెందుకోయ్ వరసకు బావా. చూస్తా ఎప్పటి వరకు ఇలా ఉంటావో నేను చూస్తా. కబకమని కిలకిలమని కాకుల రొదల. టైం లేదు, ప్రొడక్షన్ ఆగిపోయింది, ఇష్యూస్ పెద్దవైపోయాయి, అందరూ నన్నే కార్నర్ చేశారు. నేను సారీ చెప్పకుండా ఈ విషయాన్ని ఎలా సాల్వ్ చేయాలి? వీణ ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తుంది? ఎప్పుడు వర్క్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది? కార్తీక్, నా కోసం ఒకటి అడుగుతాను, చేస్తావా? అబ్బా అలా చూడ కార్తీక్, నేను డిస్టర్బ్ అవుతాను. వర్క్ చేసుకోకుండా విసిగిస్తావేంటి? వర్క్ ఎప్పుడు ఉండేదే కదా. పద, సరదాగా అలా వెళ్ళి చిల్ అవుదాం. హే, మనం ఇంటి దగ్గర కాదు, ఆఫీస్లో ఉన్నాం. ఆఫీస్ టైంలో ఆఫీస్ పనులే చెయ్యాలి, బలాదురుగా తిరగకూడదు. వర్క్ ఎలాగో స్టాప్ అయింది కదా, ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు? పద, ట్రీట్ ఇస్తాను. రా కార్తీక్. హే, ఎవరైనా చూస్తే బాగోదు, చేయొదులు. నేను ట్రీట్ ఇస్తాను, రావాల్సిందే, లేదంటే నేను వినను. ఇక్కడే కింద కూర్చొని ధర్నా చేస్తాను. ఇంకా నీ ఇష్టం. నీ బెదిరింపులకు భయపడి నేను రాను. ఓకే, నేను ఒక 10 కౌంట్ చేస్తాను. ఆ లోపు ఒప్పుకొని వస్తే ఓకే, లేదంటే ధర్నాకి దిగుతాను. హే, నీకేమైనా పిచ్చా? 1, 2.
3 4 ఇదంతా వీణ చూస్తే ప్రాబ్లం అవుతుంది, కానీ మాలిని వినేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? 5 6 7 8 ఈ పిచ్చిది ధర్నా చేస్తోంది. సరే వెళ్దాం. నాకు తెలుసు కార్తిక్ నిన్నెలా ఒప్పించాలో. కార్తీక్, కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నారు? అర్జెంటుగా లండన్ లో ఉన్న నా ఫ్రెండ్ కి కొరియర్ చేయడానికి వెళ్తున్నాం. ఆ కొరియర్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? ఇది ఒకసారి చూపించు. అది మెయిల్ లో ఉంది. ప్రింట్ తీసి దాన్ని కొరియర్ చేస్తాను. వెరీ బిగ్ ఫైల్ అన్నమాట. అయినా అలా అడుగుతారేంటి? ఆఫీస్ టైమింగ్స్ కదా, తెలుసుకుందామని అడిగాను. వీణ, అది మాలిని. కార్తిక్, మనం వెళ్తున్నది అదే పని మీద చెప్పు. ఓకే మేడం, ఇప్పుడే వచ్చేస్తాం. 1 minute కార్తీక్. ఒక ఫైల్ నువ్వు చెక్ చేసి సైన్ చేయాల్సింది బ్యాలెన్స్ ఉంది, అది చేసేసి వెళ్ళు. సారీ మేడం, మేం వెళ్ళొచ్చాక చేస్తాడు. సరే, త్వరగా వచ్చాయి కార్తీక్. అటెండర్, సార్కి సైన్ చేయాల్సిన ఫైల్ ఇవ్వు. కార్తీక్, కూర్చో. సైన్ అయ్యాక కొరియర్ చేయడానికి వెళ్ళండి. వీణా, అటెండర్, డోర్ ఓపెన్ చేయండి. కార్తీక్, కార్తీక్. మాలిని, డోర్ లాక్ అయింది. అటెండర్ని పిలిచి లాక్ తీయమను. ఓకే ఓకే. అటెండర్, అటెండర్. కార్తీక్, అటెండర్ ఇక్కడ లేడు. వాట్?
లోపల మనిషి ఉన్నాడని చూడకుండా అలా ఇలా లాక్ చేస్తాడు? వీణా వీణా ఏమైంది? కార్తీక్ ఉన్న రూమ్ డోర్ లాక్ అయిపోయింది. అవునా? పద. Shit. అయ్యో, అటెండర్ చూసుకోకుండా లాక్ చేసినట్టున్నాడు. కీ కూడా తన దగ్గరే ఉంది. ఎలా? సరే, అటెండర్కి కాల్ చేసి చెప్తాను. హలో, ఎక్కడ చచ్చావు? మనిషి లోపల ఉన్నది చూసుకోవద్దా? నీ మతి మరుపుతో చచ్చిపోతున్నావు. త్వరగా రా. మాలిని, ఆ అటెండర్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడట, వచ్చేస్తాడు. కార్తీక్, అటెండర్ వచ్చేదాకా బయట కూర్చొని నేను నీకు కంపెనీ ఇస్తానులే. డోంట్ వరీ. మళ్ళీ నువ్వు వెళ్ళి కొరియర్ పని చూసుకునిరా. కార్తీక్ లోపల రెస్ట్ తీసుకుంటాడులే. పర్లేదు, నేను తర్వాత చేస్తానులేండి. తర్వాత చేస్తానంటే ఎలా కుదురుతుంది? టైం లేదు కదా. వెళ్ళు. కార్తీక్ సారీ. బావా, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బాగుంది కదా? మేబీ మనం ఇలా మాట్లాడుకోవడానికి ఇలా కుదిరిందేమో కదా బావా? ఒకవేళ వీణే ఇలా కావాలని ప్లాన్ చేసిందేమో. ఏడడుగులు వేసావు కదా అని డామినేట్ చేయాలని చూస్తే ఇక్కడ ఎవడో పడుండడు. అండర్స్టాండ్? నీ సెటైర్లతో నన్ను రెచ్చగొట్టాలని చూడకు. ఈసారి నేను చేసుకోవాల్సి వస్తుంది. శ్రీకి ఇప్పట్లో కోపం తగ్గేలా లేదు. అక్కడ ఆఫీసులో వీణ వల్ల పెద్ద రచ్చ జరిగింది. అక్కడ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు శ్రీ నాతో ఇలాగే బిహేవ్ చేస్తాడా, లేదంటే కావాలనే నన్ను ఏడిపించడానికి ఇలా చేస్తున్నాడా? అదే స్టాచ్యూ. ఏం చేస్తున్నావు మోక్ష? నీ బొమ్మ గీస్తున్నాను అత్తయ్య. కదలకు, కదిలావనుకో ఏ కోతి బొమ్మ వస్తుంది. వద్దులే, మంచిగా కూర్చుంటాను. నా బొమ్మిగి. మ్మ్. స్మైలీ వత్తయ్య. అత్తయ్య, అయిపోయింది. కళ్ళు మూసుకో, చూపిస్తా. అత్తయ్య, నేను 3 కౌంట్ చేశాక కళ్ళు ఓపెన్ చేయాలి. ఓకే సరే గాని, ఇంతకీ నా బొమ్మేనా వేసావు? చూస్తావుగా, కంగారెందుకు? 1 2 3 ఓపెన్. వావ్, అమేజింగ్. వండర్ఫుల్ గా వేసావు తెలుసా? అత్తయ్య, నాకు అమ్మమ్మ తాతయ్యని కూర్చోబెట్టి బొమ్మ గీయాలనుంది. మొన్న చెస్లో నువ్వు గీస్తానంటే ఓకే చెప్పారు కదా? ఓకే, గీసే. కానీ ఇప్పుడు తాతయ్య సీరియస్ గా ఉన్నాడు. అడగాలంటే భయమేస్తుంది. డోంట్ వరీ, నేను అత్తయ్య వాళ్ళని ఒప్పిస్తాను. సరేనా? ఎవరిని వేదా ఒప్పిస్తాను అంటున్నావు? మిమ్మల్ని అత్తయ్య. దేనికి? మోక్ష బొమ్మ గీస్తానంటే ఒప్పుకోవట్లేదంట కదా. ఇలా అయితే మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే.
అయ్యో రామా, నా మనవరాలితో బొమ్మ వేయించుకోవడం నాకు చాలా ఇష్టం వేదా. నేను రెడీ. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఉండు, ఇప్పుడే వెళ్ళి కొత్త చీర కట్టుకొస్తాను. ఓకేనా మోక్ష? అమ్మమ్మ ఓకే, మరి తాతయ్య ఒప్పుకుంటాడా అత్తయ్య? ఖచ్చితంగా తాతయ్య ఒప్పుకునేలా చేద్దాం. బీ కూల్. థ్యాంక్ యూ అత్తయ్య. హై ఫై. ఈ వర్కర్స్ గొడవ పెద్ద తలనొప్పి అయిపోయింది బావా. ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. అదేంటి అటెండర్ ఇంకా రాలేదా? కార్తీక్ లోపల అలా ఎంతసేపని ఉంటాడు వీణా? మాలిని, క్వాలిటీ డీటెయిల్స్ కంప్లీట్ చేసావా? లేదు, చేస్తాను. నీ కాన్సన్ట్రేషన్ మొత్తం కార్తిక్ మీద పెడుతుంటే ఇక వర్క్ ఎలా కంప్లీట్ చేస్తావు నువ్వు? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఇబ్బంది పడుతున్న మనిషి గురించి ఆలోచించాలి కదా వీణా. ఎస్ అఫ్ కోర్స్, కానీ కార్తిక్ నేనేమి జంతువులాగా జూలో పెట్టలేదు కదా. ఇప్పుడు అలా పెట్టావని నేను అనలేదే. ఆ రేంజ్ లో నువ్వు ఫాలో అప్ చేస్తున్నావని చెప్తున్నాను మాలిని. అటెండర్, అర్జెంట్ గా ఈ గది తాళం తీ. ఏ గది తాళం మేడం? ఈ గది తాళం. అర్జెంట్ గా డోర్ ఓపెన్ చేయి. అదే ఇందాక తాళం వేసి వెళ్ళావు కదా, ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకో. గుర్తొచ్చింది మేడం. ఎక్కడ పెట్టావు? అది తాళం వేసినట్టే గుర్తొచ్చింది. లేట్ చేయకుండా కీ ఎక్కడ పెట్టావో వెతుకు. లోపల కార్తిక్ ఎంతసేపు అని ఉంటాడు? ఏదైనా షెల్ఫ్ లో పెట్టావేమో వెతుకో. అసలే నీకు మతిమరుపు ఎక్కువ కదా. త్వరగా పదా. కీస్ ఎక్కడా? అది ఇక్కడే అక్కడో. ఇదా? కాదు. ఇది కాదు. ఏమండి, త్వరగా మార్చుకోండి. నా మనవరాలు డ్రాయింగ్ వేస్తుందంట. ఏమైందండి? అంత కోపంగా చూస్తున్నారేంటి? నువ్వు రెచ్చమంటే పళ్ళు రాలిపోతాయి. ఒంటి మీదకి ఇంత వయసు వచ్చింది, ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా?